సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1888 సంవత్సరంలో మే 11 నాడు భారతదేశము మహాత్మా అనే బిరుదును ప్రదానం చేసిన రోజు. కాకపోతే మన భారతదేశంలోని మహాత్మా అంటే వేరెవరో గుర్తొస్తారు కానీ ప్రజలు కల్మషం లేకుండా తన మహనీయుల మహా గొప్ప కార్యాచరణలు చూసి ప్రజలే ఉన్నతంగా మహాత్మా అనే బిరుదునిచ్చారు. మొట్టమొదటగా మహాత్మా అనే బిరుదు ఒక మహాత్మా జ్యోతిరావు పూలే గారికి దక్కింది. ప్రతి ఒక్కరికి మహాత్మా అనగానే జ్యోతిరావు పూలే గారే గుర్తు రావాలి తప్ప మరి ఇంకెవరు రాకూడదు. ఆయన చేసినటువంటి కార్యాచరణలు అలాంటివి. సంఘ సేవలు, విద్యపై కానీ, జ్ఞానంపైన కానీ, మూఢనమ్మకాలపైన కానీ, బ్రాహ్మణులు చేసిన అరాచకాలపైన కానీ చేసినటువంటి ఈ ఎన్నో ఉద్యమాలు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మహాత్మా అనే బిరుదును తెచ్చిపెట్టాయి. ప్రజలే కల్మషం లేకుండా తన యొక్క సేవలు చూసి, ప్రజలకు చేస్తున్న సేవలు చూసి మహాత్మా అనే బిరుదుని ఇవ్వడం అంత గొప్ప పని చేయడం వల్లనే మహాత్మా అనే బిరుదు దక్కింది. అందుకుగాను భారతదేశమే 1888 మే 11 నాడు ఈ బిరుదును ప్రదానం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక పేదింటి కుటుంబంలో పుట్టి అలా తల్లిదండ్రులు అయిన చిన్నతనంలోని తల్లి చనిపోతే తండ్రి పెంపకంలో పెరిగి తనకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మరాఠీ స్కూల్లో చదువుకొని మళ్ళీ వ్యవసాయంలో తన తండ్రికి హెల్ప్ చేస్తూ ఆ చదువు మానిపించేశాడు. చదువు మానేసి తను ఎంతో కొంత చదువుకొని అదే జ్ఞానంతో తనకు చదువుపై చాలా ఆసక్తి ఉండడం వల్ల రాత్రుల్లో కూడా తన దీపం దగ్గర చదువుకొని చూసి ఆయనకు విద్య పట్ల చాలా ఆసక్తి ఉండే. చిన్నప్పటి నుండే తనకు 13 సంవత్సరాలు ఆ సమయంలోనే సావిత్రిబాయి పూలే గారితో పెళ్లి కావడం, ఇలా చాలా సావిత్రిబాయి పూలతోటి ఇద్దరు కలిసి ఎన్నో విద్యపై, మూఢనమ్మకాలపై, స్త్రీలకు ఎన్నో సంఘ సేవలు చాలా మటుకు అందించారు. వీటి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మన భారతదేశంలోని ఈ బ్రాహ్మణ వ్యవస్థపై చేసినటువంటి అరాచకాల గురించి కానీ, మతం మౌఢ్యంలో, కులం మౌఢ్యంలో ఎన్నో అరాచకాలను ఎదుర్కొని తన ఉద్యమంలాగా వాటిపై పోరాడారు. ప్రజలకు స్వేచ్ఛను కల్పించారు, వారికి విద్యను అందించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ కులాలపైన కుల వివక్షను ఎదుర్కొన్నాడు. ఏంటంటే అతనుకు చిన్నతనంలోనే ఒక బ్రాహ్మణ స్నేహితుడు కలవడం వల్ల తనను చాలా చక్కటి మిత్రుడు ఉండడం వల్ల అక్కడ ఆ బ్రాహ్మణ మిత్రుడు ఒక పెళ్లికి ఆహ్వానిస్తే తను వెళ్తాడు. అయితే అక్కడ చాలా మట్టుకు అతనిపై వివక్ష చూపుతారు. నువ్వు మాలి కులానికి చెందిన వాడివి, నువ్వు తక్కువ కులం వాడివి, మా బ్రాహ్మణ పెళ్లికి ఎందుకు వచ్చావని అక్కడ పెద్దవాళ్ళు బ్రాహ్మణులు అతనిపై బురద జల్లడం, అక్కడ చాలా మందిలో ఆయనను అవహేళన చేసి వివక్ష చేసి తనను కృషించేలా చేశారు. అదే మొట్టమొదటగా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి కులంపై చేయడం, తన మనసు విరిగి కులాలు వద్దు, ఈ కులాలపై పోరాడతానని తన గట్టి సంకల్పంతో ఫస్ట్ కులాలను, ఈ వివక్షను తొలగించాలనేది దానిపై పోరాటం చేశాడు. అటువంటి గొప్ప వ్యక్తి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు కులం పైన కానీ, మతంలో ఉన్న మౌఢ్యంపై కానీ, ఈ బ్రాహ్మణులు చేసినటువంటి అజ్ఞానంతో ఈ ప్రజలను బానిసలుగా చేసినటువంటి కుట్రలు కానీ, దేవుళ్ళ పేరు చెప్తూ చేసినటువంటి కుట్రలు కానీ, వీటిపై అన్నిటి ప్రశ్నించి పోరాడాడు. అందుకుగాను మహాత్మా జ్యోతిరావు పూలే గారు ప్రజల్లో ఒక జ్ఞానాన్ని నింపాడు. స్త్రీలకు తన ఇంటి దగ్గరనే ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేసి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే గారు విద్యను అందించారు. ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించారు. శూద్రులను ఒక బానిసలాగా, సేవ చేసే పురుగులాగా చూసినటువంటి ఆ బ్రాహ్మణులు అటువంటి కాలంలోనే సావిత్రిబాయి పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన ఇంటినే ఒక విద్యాలయంగా భావించి ఈ అనగారిన అంటరాని స్త్రీలకు కానీ ప్రతి ఒక్కరికి విద్యను అందించడంలో గొప్ప సంఘ సంస్కరణ ఉద్యమం చేశారు. వారికి ఎంతో జ్ఞానాన్ని అందించి సమాజంలో ఒక విజ్ఞానాన్ని అందించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. వారిని ఎప్పుడు మనము గుర్తుంచుకోవాలి. అయితే మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈ అర్థం చేసుకోవడంలో బీసీలు చాలా వెనుకబడ్డారు. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరురాలు ప్రతి ఒక్కళ్ళు భారతదేశ చరిత్రలో ఒక పెను సంచలనం రేపింది ఒక మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. వారి గురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చరిత్ర మనం తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది తప్ప ఎవరో వచ్చి నీకు తెలుసుకోమనేదాకా నువ్వు అలా ఉంటివంటే నీ జీవితంలో నువ్వు ఎటువంటిది నేర్చుకోలేవు. కావున
మన భారతదేశంలోని చూసుకున్నటువంటి ఈ బ్రాహ్మణులు చేసినటువంటి బానిస బతుకులను కులాలుగా వర్గీకరణ చేసి వివక్ష చూసి మతాలుగా ఇలా ప్రజలను సమానత్వంగా ఎందుకు చూస్తలేరనే భావన మహాత్మా జ్యోతిరావు పూలే కరిగి వీటిపై పోరాడాలి. కులం మతం మనకు ఈ వివక్షను చూపుతుంది కావున సత్యశోధక్ అనే సంస్థని స్థాపించి కులాలు లేకుండా మతాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ సత్యశోధక్ ద్వారా ప్రతి ఒక్కరికి మనిషిగా చూడాలి అని చెప్పి అక్కడ సత్యశోధక్ ద్వారా వివాహాలు జరిపించడం స్టార్ట్ చేశాడు. అక్కడ నీటి తాగడానికి వసతులు లేకుండా ఆయన ఇంటి దగ్గరనే ఒక బావిలో నీళ్లు ప్రతి ఒక్కరికి తాగే హక్కు కల్పించాడు. అలాంటి గొప్ప సంఘ సంస్కరణ చేసినటువంటి మహనీయుడు బీసీలు తెలుసుకోవడంలో చాలా వెనుకబడ్డారు. బీసీలు ఒక ఆలోచనలో ఉన్నారు. ఆయన ఒక అంటరాని వాళ్ళకి సేవ చేశాడు, అతని వల్ల మాకు ఎటువంటి ఉపయోగం ఉన్నదని చాలా మట్టుకు ఆయన తెలుసుకోవడంలో వెనుకబడే ఉన్నారనేది నా యొక్క అభిప్రాయం. ప్రతి ఒక్క బీసీ సోదరులు తెలుసుకోవాలి. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక బీసీ. అప్పుడు పూలమ్ముకునే కుటుంబంలో పుట్టాడు. అతడు మాలి అనే కులానికి చెందినవాడు. అంటే ప్రతి ఒక్కరు బీసీ అని కాకుండా ఒక మహనీయుడు చేసినటువంటి ఆయన గొప్ప సంఘ సంస్కరణ సేవలు చూసి ఏం చేశాడు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ఎటువంటి సంఘ సంస్కరణ చేశాడు అనేది సావిత్రిబాయి పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇలా వీరి యొక్క గొప్ప గొప్ప సంఘ సేవలు ఎటువంటి చేశారనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకున్నప్పుడే మనకు వీరి యొక్క మనకు చరిత్ర తెలుస్తుంది. మనము గులంగిరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు రాసినటువంటి గులంగిరి పుస్తకాన్ని చదివితే మీకు అందులోని మర్మాలు, మతాల్లో ఉన్న మర్మం, కులంలో ఏంటి, కులాల ఏ వివక్ష ఎక్కడిది అనేది, దేవుళ్ళు ఎలా పుట్టాయి, మతం ఎలా పుట్టింది, ఈ బ్రాహ్మణులు చేసినటువంటి అరాచకాలు ఏంటి, మనము శూద్రులను ఎందుకని వారికి పేరు పెట్టారు అని ప్రతి ఒక్కదానికి ఒక క్లారిఫికేషన్గా గులంగిరి అనే పుస్తకం ఉన్నది. అందులో ప్రతి ఒక్కరు చదువుకుంటే ఏందనేది మీకు అర్థమవుతుంది. చరిత్ర అనేది మనకు అప్పుడే తెలుస్తుంది. కావున ప్రతి ఒక్కరు చదువుకోవాలని బీసీ వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాంటప్పుడే మన జ్ఞానాన్ని అందించినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారి యొక్క విశిష్టత, ఆయన గొప్పతనం తెలుస్తుంది. మహాత్మా అనే బిరుదు ఎందుకు ఇచ్చారు, ఇంత పెద్ద మహాత్మా అనే బిరుదు ఊరికి ఇవ్వరు. కావున ప్రజలే తనకు మహాత్మాని ఇచ్చారు. కావున చరిత్ర కంపల్సరీగా తెలుసుకోవాలి. తన యొక్క జ్ఞానాన్ని అందించాడు కాబట్టి ఆయన యాదిలో ఆయన ఆచరణలోని ఆలోచనలోని ఎప్పుడు నడుస్తూ ఉండాలి. అప్పుడే మనకు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి కృషికి ఎల్లప్పుడూ యాది చేస్తూ ఆ జ్ఞాన మార్గంలో నడవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.